వెల్కమ్ టు డిమాలిషన్ డైరీస్ మచిలీపట్నం ఎపిసోడ్ 1. నేను శ్రీపతి భానుమూర్తి. ముందుగానే మీకు చెప్పినట్టు నిజాలను నిర్భయంగా ఆధారాలతో మీ ముందుకు తెచ్చే ప్రయత్నంలో ఇది ఎపిసోడ్ 1. ఈ ఎపిసోడ్లో మనం ఈ వివాదం ఎప్పుడు మొదలైంది, ఎవరెవరి మధ్య మొదలైంది, ఎవరి మీద ఎప్పుడు కోర్టులో కేసేశారు, కోర్టు చివరికి ఏమని తీర్పిచ్చింది అనే అంశాలపైన మనం ఈరోజు మాట్లాడుకుందాం. అసలు ఈ వివాదం 1940 అండ్ 41 ఉన్న ఆధారాలు బేస్ చేసుకుని ఇద్దరు ప్రైవేట్ వ్యక్తులు అంటే కొండపల్లి ఫ్యామిలీ అండ్ తోట ఫ్యామిలీ మధ్య వివాదం మొదలైంది. కొండపల్లి ఫ్యామిలీ తోట ఫ్యామిలీ మీద ఈ ఆస్తి యొక్క వివాదం మీద కోర్టులో పర్మనెంట్ ఇంజంక్షన్ కోరుతూ 342/84 అనే కేసు నెంబర్తో 1984లో ఒక దావాను రిజిస్టర్ చేయడం జరిగింది. అయితే అప్పుడు కోర్టు బోత్ సైడ్స్ యొక్క వాదోపవాదనలు విని ఒక అడ్వకేట్ కమిషన్ని నియమించడం జరిగింది. అయితే కోర్టు ఈ అడ్వకేట్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ని బేస్ చేసుకొని బోత్ సైడ్స్ ఉన్న ప్రూఫ్స్ని వెరిఫై చేసి 1991లో ఈ యొక్క కొండపల్లి వారు వేసిన దావాన్ని పూర్తిగా కొట్టివేసింది. అయితే కోర్టు నియమించిన అడ్వకేట్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్లో ఏమనుంది, బోత్ సైడ్స్ యొక్క సాక్ష్యాలు పరిశీలించి కోర్టు చివరికి డిస్మిస్ చేయడానికి గల కారణాలు ఏంటి, దీనిలో ఉన్న మెరిట్స్ ఏంటి, డిమెరిట్స్ ఏంటి అనేవి మనం వచ్చే నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం.